ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ టెన్షన్లు తగ్గించుకుంటూ ఆర్థికం అనేది ఇవాళ రేపు పెద్ద ఇష్యూ కాదు. కొంతమందికి భర్త సంపాదన సరిపోకపోతే ఇవాళ భార్యలు కూడా ఏదో ఒక జాబో పనో ఏదో చేస్తున్నారు, కుటుంబానికి సరిపడా సంపాదించుకుంటున్నారు. ఇవాళ సంపాదించుకోవడానికి అవకాశాలు చాలా మందికి ఉన్నాయి. పనికి వెనకాడి పని దొంగతనంగా అంటే పని దొంగలకి తప్ప ఇవాళ రేపు అందరికీ ఏదో ఒక పని దొరుకుతుంది, ఏదో ఉద్యోగం దొరుకుతుంది, చేసుకోగలరు. ఆర్థిక సమస్యలు ఉంటే కొంచెం సరి చేసుకోగలరు. కానీ శృంగారం విషయంలో బాగా ఉంటే ఆర్థిక సమస్యలు కళ్ళకు కనిపించవు, ఇగోలు కళ్ళకు కనిపించవు. పెద్దవాళ్ళు అటు నుంచి అటోళ్ళు కానీ ఇటోళ్ళు కానీ ఎక్కిచ్చే పుల్లలు చెవికి ఎక్కవు. ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇంక అసలు వాళ్ళు ఏది పట్టించుకోరు, వాళ్ళ హ్యాపీనెస్ పోకుండా హ్యాపీగా బతుకుతారు. కానీ ఆ శృంగార సామర్థ్యం దగ్గర తేడా వచ్చిందంటే కాపురాలు గుల్లైపోతున్నాయి. వాళ్ళ 100కి 100 మంది మగవాళ్ళకి ఏదో ఒక స్థాయిలో ఆ సమస్య కనిపిస్తుంది. పెద్దవాళ్ళు అయినాక, పిల్లలు పుట్టి పిల్లలు పెద్ద అయినాక, భార్యాభర్తలు కొంచెం వయసు పెరిగిన తర్వాత తక్కువగా ఉంటుంది కాబట్టి కోరిక వాళ్ళకి పెద్ద ఇష్యూ అనిపించదు. అది అప్పుడప్పుడు ఏదో వాళ్ళ రేంజ్లో వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు.